అందరికీ నమస్కారం. నిత్ర క్యాలెండర్ టియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 8వ తారీఖు ఏప్రిల్ 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం మంగళవారం. ఈ రోజు తిథి ఏకాదశి రాత్రి 11:20 వరకు, తదుపరి ద్వాదశి. ఈ రోజు నక్షత్రం ఆశ్లేష ఉదయం 10:28 వరకు, తదుపరి మఖ. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. అనారోగ్య సమస్యలు ఇబ్బందిని కలిగిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో కలహ సూచనలు ఉన్నవి. విద్యార్థుల ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. తదుపరి వృషభ రాశి. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. రుణదాతల నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి. ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. తదుపరి మిథున రాశి. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వృద్ధి కలుగుతుంది. వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణంలో ఉంటాయి. కుటుంబ విషయమై ముఖ్య నిర్ణయాలు అమలుపరుస్తారు. తదుపరి కర్కాటక రాశి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన ధన వస్తు లాభాలు పొందుతారు. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. తదుపరి సింహరాశి. అవసరానికి ధన సహాయం అందుతుంది. ఆరోగ్య సమస్యల వలన చికాకులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది. తదుపరి కన్యరాశి. ఇంటా బయట అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. తదుపరి తులారాశి. విద్యార్థుల పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారమున కీలక నిర్ణయాలు తీసుకొని లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక సమస్యలు బాధిస్తాయి. తదుపరి ధనస్సు రాశి. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో పెద్దల ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. తదుపరి మకర రాశి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. తదుపరి కుంభరాశి. నూతన వస్త్ర లాభాలు పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగమున జీతభత్యాల విషయంలో అనుకూలత పెరుగుతుంది. తదుపరి మీనరాశి. ఉద్యోగమున మీ పనితీరుకు గుర్తింపు పొందుతారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో గృహమున ఉత్సాహవంతంగా గడుపుతారు. వ్యాపారాలు అనుకున్న విధంగా సాగిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు.